ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. భగవద్భక్తులందరికీ నమస్కారం. మనం భగవాన్ రమణ మహర్షి జీవిత చరిత్రలో 17 భాగాలు పూర్తి చేసుకున్నాం. 18వ భాగంలోకి ప్రవేశిస్తున్నాం. శ్రీకృష్ణ పరమాత్మ తన కృష్ణావతారం పరిసమాప్తి అయ్యే సమయానికి బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి, స్వామి మీ అవతార కార్యం ముగిసింది కదా, ఇక మీరు బయలుదేరి వైకుంఠానికి వచ్చేసేసి ముల్లోకాలను అనుగ్రహించండి అని చెప్పేసి ప్రార్థించారట. ప్రార్థిస్తే ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అన్ని పనులు అయిపోయాయి, ఇంకొక పని మిగిలి ఉంది. అదేంటంటే ఈ యాదవులు జయించడానికి వీలు కానటువంటి వారి సంగతి కూడా చూసి వస్తానని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ బ్రహ్మాది దేవతలకు చెప్పారట. అదేవిధంగా రమణ మహర్షి కూడా ఆయన అవతార పరిసమాప్తికి ముందుగా తన ముఖ్యమైనటువంటి శిష్యులు ఎవరైతే ఉన్నారో, అంటే ఎవరైతే పూర్వజన్మ సుకృతం వల్ల ఈ జన్మలో రమణ భగవానుడి వల్ల ముక్తిని పొందవలసి ఉందో వాళ్ళందరినీ ముందుగానే ఆ యొక్క ముక్తి మార్గం వైపు నడిపించి, అంటే ముందుగా వారిని అనుగ్రహించి ఊర్ధ్వలోకాలకు పంపించి తర్వాత స్వామి తన అవతార కార్యాన్ని పరిసమాప్తి చేయడం జరిగింది. 1948వ సంవత్సరం డిసెంబర్ 27వ తేదీన సాయంత్రం రమణ భగవాన్ శరీరం నుంచి తీవ్రమైనటువంటి తేజస్సు, అంటే సూర్యుడి నుంచి కాంతి వెలువడినట్లుగా తీవ్రమైనటువంటి ఒక కాంతి వెదజల్లుతూ స్వామివారి శరీరం కనిపించిందట శిష్యులందరికీ కూడా. సాధారణంగా రమణ భగవానుడి జయంతి సందర్భంలో తర్వాత మాతృభూతేశ్వరాలయంలో ప్రతి సంవత్సరం వార్షికోత్సవం చేస్తారు. ఆ పూజా సమయాల్లో బ్రాహ్మణులందరూ కూడా నకర్మణ ప్రజయాధనైన అటువంటి మంత్రాలు చెప్తున్నటువంటి సమయంలో స్వామివారి యొక్క శరీరం కాంతులు అనడం అనేది సహజంగా అందరూ దర్శించేటువంటి ఒక ప్రక్రియ. కానీ ఆ రోజు ప్రత్యేకించి ఆ విధంగా స్వామివారి శరీరం ఇంకా విపరీతమైనటువంటి కాంతితోటి ఎందుకు ప్రకాశించింది అని చెప్పేసి అందరూ అనుకోవడం జరిగింది. దానికి సమాధానం తర్వాత రోజే వాళ్ళందరికీ దొరికింది. అదేంటంటే ఆ రోజు రాత్రికి స్వామివారికి ఎన్నో సంవత్సరాల నుంచి కైంకర్యం చేస్తున్నటువంటి, అంటే భోజనం తీసుకొచ్చి పెడుతున్నటువంటి హెచ్ఎం ఆ రోజు రాత్రి 2:45 ప్రాంతంలో మరణించిందని చెప్పేసి వార్త వచ్చింది. స్వామివారి శిష్యులు వచ్చి, ఆశ్రమాధికారులు వచ్చి స్వామికి ఈ విషయాన్ని నివేదించడం జరిగింది. హెచ్చమ్మ చనిపోయిందట అని. ఇప్పుడు స్వామి ఓహో అలాగా, నేను కూడా వెళ్ళాలనే ఉన్నాను కానీ సమయం ఇంకా రాలేదు అన్నారట స్వామి. స్వామి మాటలు విన్నటువంటి ఆశ్రమాధికారులు అదేవిధంగా శిష్యులు అందరూ కూడా ఆందోళన చెందారు, ఏం స్వామి ఇలాంటి మాట అన్నారు అని చెప్పేసి. ఆ సందర్భంలో స్వామి హెచ్ఎమ్మకి సంస్కారాలని ఎలా చేశారు ఏంటి అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళని వాకబు చేయడం జరిగింది. ఆ సందర్భంలో వాళ్ళు చెప్పారు, హెచ్ఎమ్మకి వచ్చేసరికి అంత్యక్రియలు చేశారు, అంటే ఆవిడ శరీరాన్ని దహనం చేసి ఏవైతే ఉన్న అస్థికలు అవి తీసుకొని వాళ్ళ ఊరు తీసుకుని వేరే హెచ్ఎమ్మ వాళ్ళ సొంత ఊరికి తీసుకుపోయి ఆ అస్థికల మీద ఒక తులసి కోట నిర్మాణం చేశారట అని చెప్పారు. చెప్పిందరా స్వామి ఓహో అలాగా అని చెప్పేసి అనుకున్నారట. హెచ్ఎమ్మ మనం చెప్పుకున్నాం పూర్వం రమణ భగవాన్ జీవిత చరిత్రలో హెచ్ఎమ్మ గురించి అచ్చంగా ఒక అధ్యాయంలో పూర్తిగా చెప్పుకున్నాం మనం హెచ్ఎమ్మ గురించి. ఆవిడంత మహాభక్తురాలు స్వామికి. ఆవిడ చివరి రోజుల్లో పాపం, అంటే రమణ భగవాన్ని దర్శించడానికి వచ్చినటువంటి శిష్యులందరికీ కూడా ఎంతో కైంకర్యం, ఎంతో సేవ చేసింది ఆవిడ. ఆ విధంగా సేవ చేసి అలాగా డబ్బు ఆమె ఎక్కడ సంపాదిస్తుంది పాపం. హెచ్ఎమ్మ గారు అంతకు ముందంతా కూడా తమ అన్నగారు పంపించినటువంటి డబ్బులు ఆ సహాయంతో ఆవిడ పాపం ఈ విధంగా రమణ భగవాన్ శిష్యులకి వారందరికీ కూడా సేవ చేయడం జరిగేది. మనం చెప్పుకున్నాం, అంటే రమణ భగవాన్ శిష్యులకు కూడా, అంటే ముఖ్యంగా స్త్రీలు ఆశ్రమంలో ఉండనివారు కాబట్టి సాయంత్రం పూట వాళ్ళందరికీ కూడా ఆవిడ ఇల్లే ఒక సత్రంగా మారింది అని చెప్పుకున్నాం. అదేవిధంగా వాళ్ళందరికీ కూడా ఆహారం భోజన సదుపాయం కూడా ఆవిడ కలగజేసేది ఆవిడ సొంత డబ్బుతోటి. ఆ విధంగా ఎన్నడైనా సేవ చేసింది రమణ భగవానుడికే కాకుండా రమణ భగవాన్ శిష్యులకు కూడా. ఆవిడ చివరి రోజుల్లో కూడా, అంటే ముసలితనం వచ్చి పేదరికంలో ఉన్నప్పుడు కూడా ఆ కైంకర్యం మానలేదు. చాలా సందర్భాల్లో స్వామి ఆవిడతో అనడం జరిగింది, నువ్వు కూడా మాతో పాటు ఆశ్రమంలో వచ్చి ఒక ముద్ద దీన్ని పడి ఉండరాదా అని చెప్పి స్వామి అన్నాడట ఆవిడతోటి. కానీ ఆవిడ మానుకోలేదు. ఆవిడ మాత్రం తన ఊపిరి ఉన్నంత వరకు స్వామికి తన చేతుల మీదకి వండి పెట్టాలని ఒక నియమం పెట్టుకుంది. ఆమె నియమం పెట్టుకొని పెట్టడమే కాదు, స్వామికి కూడా, అంటే భక్తులు మనకి చెప్తారు, పత్రం పుష్పం ఫలంతో అని భగవద్గీతలో చెప్పడం జరిగింది. భక్తులు ఏమిచ్చినా కూడా భగవంతుడు సంతోషంగా స్వీకరిస్తాడు భక్తితో సమర్పిస్తే. అదేవిధంగా హెచ్ఎమ్మ భక్తిని బట్టి స్వామి ఆవిడ ఆ పేదరికంలో ఉండి కళ్ళు సరిగ్గా కనపడక ఏదో వండి తెచ్చిపెట్టినా కూడా స్వామి తినేవాడు. ఒక సందర్భంలో స్వామి రమణ భగవాన్ నాటం జరిగిన శిష్యులతోటి, నా పరిస్థితి ఎవరికని చెప్పుకునేది, హెచ్ఎమ్మ ఊరక మంటకి చూపించి ఉడికిందో లేదో తెలుసుకోకుండానే ఆహారం తీసుకొచ్చి పెడుతుంది, దాన్ని కూడా తినాలి నేను అన్నాడు స్వామి ఒక సందర్భంలో. అంటే ఆవిడ కళ్ళు కనపడక సరైనటువంటి సదుపాయాలు లేక ఏదో స్వామి కోసం వండింది కాబట్టి, భక్తితో వండింది కాబట్టి అది ఉడికినా ఉడకపోయినా ఎలా ఉన్నా కూడా స్వామి దాన్ని స్వీకరించేవాడు. అది స్వామివారి
యొక్క గొప్పతనం అని మనం చెప్పుకోవాలి. అంటే ఆవిడ భక్తి అంత గొప్పది కాబట్టి స్వామి కూడా ఎలాంటి వంక పెట్టకుండా ఆవిడ చనిపోయేంత వరకు కూడా ఆమె భోజనం తీసుకొని వస్తే స్వామి ఆశ్రమంలో షడ్షోపేత భోజనం ఉన్నా కూడా ముందుగా ఆవిడ ఇచ్చమ్మ తీసుకొచ్చినటువంటి భోజనం తినేవాడు స్వామి. ఆవిడ ఈ విధంగానే చివరి చనిపోయేంత వరకు కూడా స్వామికి ఈ భోజనం అనేది ప్రతిరోజు క్యారేజీలో తీసుకొని వచ్చి పెట్టడం జరిగేది. ఆవిడ చనిపోయిన తర్వాత ఆవిడ కుటుంబ సభ్యులు స్వామి ఆవిడ తర్వాత మేము మా వంశపారంపర్యం లాగా మేము భోజనం ఏర్పాటు చేస్తాం, మీకు పంపిస్తాం ప్రతిరోజు కూడా అంటే స్వామి ఒప్పుకోలేదు, గట్టిగా తిరస్కరించడం జరిగింది. అది ఇచ్చమ్మకు మాత్రమే అనుగ్రహం, ఇంకెవరికీ లేదని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఇచ్చమ్మ తర్వాత అంటే ఇచ్చమ్మని మనం చెప్పుకున్నాం కదా, ఆ రోజు స్వామి శరీరం తీవ్రమైన తేజస్సు వచ్చింది. అంటే ఇచ్చమ్మ యొక్క ఆత్మజ్యోతి స్వామిలో విలీనమైంది, అందువల్లే ఆ రోజు ఆ తీవ్రమైనటువంటి తేజస్సు అందరికీ దర్శనం ఇచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగా ముందుగా ఇచ్చమ్మను సాగనంపడం జరిగిందని చెప్పేసి మనం అనుకోవాలి. తర్వాత రమణ భగవానుడి జీవిత చరిత్రలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది లక్ష్మి. ఇంతకుముందే చెప్పుకున్నాం లక్ష్మి గోవు గురించి. అంతకుముందు పూర్వం ఒకరు ఆశ్రమానికి ఒక ఆమెను దానం చేయడం జరిగింది. దాన్ని ఆశ్రమంలో వాళ్ళు పులులు, చిరుత పులుల నుంచి వీటి నుంచి కాపాడలేక గ్రామంలో ఉన్నటువంటి ఒక రైతుకి అప్పచెప్పడం జరిగింది. ఆయన కొన్నాళ్ళు చూశాడు, కానీ ఎంతకాలం చూస్తారు, వాళ్ళు కూడా ఆయన ఏదో ఇబ్బందుల వల్ల రమణ జయంతి సందర్భంలో వాళ్ళు ఈ ఆవును తీసుకొని వచ్చి మళ్ళీ తిరిగి ఆశ్రమంలో వదిలిపెట్టడం జరిగింది. ఆవు యొక్క సంతానం ఈ లక్ష్మి. ఆ ఆవు పుట్టినప్పుడు దానికి లక్ష్మి అని నామకరణం చేశారు. ఆశ్రమంలో ఒక ఆడపడుచుని చూసినట్టు చూశారు. మన హైందవ సాంప్రదాయంలో మనం ఆవుని వచ్చేసరికి గోమాతగా మనం భావిస్తాం. అందులో వచ్చేసరికి ఆశ్రమంలో ఉన్నటువంటి ఈ లక్ష్మిని ఎంతో అల్లారు ముద్దుగా ఒక అంటే ఆశ్రమ ఆడపడుచులాగా చూసుకున్నారు. ఎంతో అధికారంతో యథేచ్ఛగా ఆశ్రమం అంతా తిరిగేది లక్ష్మి. ఆశ్రమంలో కూరగాయలు తామే పండించుకుంటూ ఈ కూరగాయల పాదులు పెంచేవాళ్ళు. లక్ష్మి వాటిని అన్నింటినీ తొక్కుకుంటూ వెళ్ళి వాటిని కూడా తినేసేది. అప్పుడు దాన్ని తనమపోతే రమణ భగవానుడు లక్ష్మి వైపు ఉండి, మీదే తప్పు, మీరు వాటి కంచెలు వేసుకోవచ్చు కదా, మీరు కంచెలు వేయలేదు కాబట్టి తిందనుకుని దాన్ని ఏమనవాకండి అని చెప్పేవాడు. అదేవిధంగా లక్ష్మి యథేచ్ఛగా ఏ సమయం కావాలంటే ఆ సమయంలో వెళ్ళి హాల్లో ఎవరున్నా సరే వెళ్ళి దర్జాగా కూర్చునేది. అక్కడ వెళ్ళి ఎవరు దాన్ని వెళ్ళమనడానికి సాహసం ఎవరికి ఉండేది కాదు. అంతేకాకుండా రమణ జయంతి సందర్భాల్లో, ఉత్సవ సందర్భాల్లో కూడా లక్ష్మికి ఒళ్ళంతా కూడా పసుపు రాసి కుంకుమ పెట్టి కొమ్ములకి ఒళ్ళంతా పూలమాలతో అలంకారం చేస్తే వాటన్నిటిని చూపించడం కోసం వచ్చినట్టుగా స్వామి దగ్గరికి వెళ్ళి తన అలంకరణ మొత్తం చూడమని స్వామికి చూపించేదట. అంతేకాకుండా చాలా సందర్భాల్లో రమణ అంటే తన సొంత ఇల్లు అన్నట్టుగానే ప్రవర్తించేది, అంత అధికారం ఉందన్నట్టు. రమణ భగవానుడికి ఏదైనా ఫలాలు తీసుకొచ్చినప్పుడు అరటిపళ్ళు తాను బలవంతంగా లాక్కొని పోయేదట. అక్కడే తిరుగుతుండేది. కొన్ని కొంటి పనులు కూడా చేసేది. ఏంటంటే ఆశ్రమం హాల్లో తన రమణ భగవాన్ శిష్యులు ఏమైనా తనమటానికి ప్రయత్నించడం, అదిలించడానికి ప్రయత్నం చేసినప్పుడు కావాలని ఉద్దేశపూర్వకంగానే హాల్లో మలమూత్ర విసర్జనలు చేసేది, వాళ్ళని ఇబ్బంది పెట్టేది, అలాంటి పనులు చేసేదట లక్ష్మి. తనని ఎంత బాగా చూసుకునే వాళ్ళంటే తాను ఎండాకాలంలో ఆ ఆశ్రమంలో తిరిగి బయటికి వెళ్ళి గడ్డి తిని వచ్చిన తను వచ్చే సమయానికి చల్లని నీళ్లు ఏర్పాటు చేసేవాళ్ళు లక్ష్మి తాగడం కోసం. అంటే ఆవుని ఆవులాగా చూడలేదు, వాళ్ళకి పశువులాగా చూడలేదు, ఆశ్రమ ఆడపడుచుగా భావించడం జరిగింది. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో లక్ష్మి తన పూర్వజన్మ స్మృతులు గుర్తుకు వచ్చినప్పుడు రమణ భగవానుడి దగ్గరికి వెళ్ళి కూర్చునేదట. కూర్చొని కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే రమణ భగవానుడు దాన్ని ఓదార్చేవాడట, ఓదార్చి పంపేవాడు. చూసే వాళ్ళకి చాలా విచిత్రంగా అనిపించేది. రమణ భగవానుడు ఓదార్చిన తర్వాత తాను చిన్నగా నిదానం కలిసి చిన్నగా అడుగు వేసుకుంటూ తిరిగి గోశాలకు వెళ్ళిపోయేది. ఈ మొత్తం చూసినటువంటి వాళ్ళకి ఇది ఆవా లేకపోతే మనిషా, లేకపోతే పూర్వజన్మ సుకృతం వల్ల ఈ విధంగా జన్మించిందని చెప్పేసి అనుకునేవాళ్ళు. చాలా సందర్భాల్లో రమణ భగవాన్ స్వామి పూర్వం మానవ జన్మ ఎత్తిన వాళ్ళు తిరిగి జంతు జన్మ ఎత్తుతారా అని చెప్పేసి అడిగితే, ఎందుకు ఎత్తారు, మన లక్ష్మి ఉండలేదా అని చెప్పేసి రమణ భగవాన్ అన్నాడట. లక్ష్మి పూర్వజన్మలో ఆకుకూర అవ్వ అని చెప్పేసి చెప్పుకునేవాళ్ళు. పూర్వం రమణ భగవానుడు విరూపాక్ష గుహలో ఉన్నప్పుడు ఒక ఆకుకూరలు అవ్వ కొండ మీద ఆకుకూరలు కోసుకొని గ్రామంలో అమ్ముకొని కొంత ఆకుకూర మిగిలితే దాన్ని గుహై నమ శివాయ ఆలయం దగ్గర వంట చేసి అంత కూర చేసి తాను తిని స్వామికి కొద్ది కూర ఉంది తిను అని చెప్పేసి విరూపాక్ష గుహలో ఉన్న స్వామి దగ్గరికి వెళ్ళి స్వామికి పెట్టేది. ఎంత మాతృవాత్సల్యం అంటే తనకన్నా బిడ్డగా చూసుకుంది ఆకుకూరలు అవ్వ స్వామి విరూపాక్ష గుహలో ఉన్నప్పుడు. కొద్దిగా కూరే స్వామి తినేది, కానీ అది కొద్దిగా కూర ఉండేది కాదు, 2 మనుషులు తినే కూర ఇచ్చేది. కానీ స్వామి కూడా ఆమె మీద అనుగ్రహంతో ఆవిడ ఇచ్చింది తీసుకొని స్వీకరించేవాడు. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో స్వామికి ఒకరికి సహాయం చేసే గుణం కూడా ఉంది. వంటగదిలో కూడా స్వామి సహాయం చేస్తారు. అలాగే యాగురుల వంట చేసేటప్పుడు చాలా సందర్భాల్లో ఆవిడ దగ్గరికి వెళ్ళి స్వామి ఆవిడకి ఆకుకూరలు తరిగించడం ఇవి కూడా చేయడం జరిగింది. ఆవిడ తన బిడ్డలాగా చూసుకుంది రమణ భగవానుడిని. కాబట్టి ఆవిడ గతించిన తర్వాత జన్మలో లక్ష్మిగా ఈ రమణాశ్రమంలో జన్మించిందని చెప్పేసి అందరూ చెప్పుకుంటారు. గోశాల
ప్రారంభోత్సవం చేసే సందర్భంలో అంటే దాని గోశాలకి గృహప్రవేశం లాగా చేసేటువంటి సందర్భంలో ముహూర్త సమయానికి ముందుగా లక్ష్మి వచ్చి రమణ భగవానుడి సన్నిధిలో కూర్చుందట. కూర్చున్నప్పుడు అందరూ ఏంటి అక్కడ ముహూర్తం అవుతుంది, గోశాల ప్రవేశం చేయాల్సింటే లక్ష్మి వచ్చి ఎక్కడ కూర్చుంది అని చెప్పేసి అనుకుంటే రమణ భగవానుడు అన్నాడు, తను నన్ను తీసుకుని పోవడానికి వచ్చింది, నా గోశాల ప్రవేశం జరుగుతుంది రండి స్వామి అని చెప్పి నన్ను ఆహ్వానించడానికి వచ్చింది, మీరెందుకు దాన్ని తరుగుతున్నారు అన్నారట. ఇక ముహూర్త సమయానికి ముందుగా ఇంకొద్ది సమయంలో ముహూర్త సమయం అవుతుందనగా అప్పుడు రమణ భగవానుడు పైకి లేస్తే అప్పుడు దారి చూపిస్తూ లక్ష్మి ముందుగా వెళ్ళిందట. తర్వాత అక్కడ గోశాల ప్రవేశం చేయడం జరిగింది. ఇలాంటి అంటే ఒక అనుబంధం ఉన్నట్టు స్వామితోటి, స్వామి తన గురువు అయినట్టు, తన తండ్రి అయినట్టుగా ఆ విధంగా లక్ష్మి ప్రవర్తించడం జరిగేది. అందుకే తనకి అంత విలువ ఉండేది. రమణ భగవానుడి జీవిత చరిత్రలో లక్ష్మి అనే గోవుకి ఇంతటి ప్రాధాన్యత ఏర్పడటానికి కూడా కారణం అదే. అంతేకాకుండా బాగా ఈ విధంగా తను ప్రత్యేకంగా తనకి రమణాశ్రమంలో జరిగేటువంటి ఆహార వేళలు, ఏ సమయానికి ఏం పెడతారన్నీ తెలుసు. ముందు తనకి పెట్టాల్సిందే. అంటే అంత దర్జాగా తన అధికారం ఉన్నట్లుగా లక్ష్మి ప్రవర్తించేది. తర్వాత కాలంలో కొంతకాలానికి లక్ష్మి జబ్బు పడడం జరిగింది. లక్ష్మి జబ్బు పడిన తర్వాత 1948 ఆ ప్రాంతంలో జబ్బు పడిన తర్వాత ఇంకా ఆ రోజు లక్ష్మి చనిపోతుంది అనగా స్వామి ఉదయం 9:30 గంటలకి లక్ష్మి దగ్గరికి వెళ్ళి ఆవు తలని తన ఒళ్ళో పెట్టుకొని అమ్మ లక్ష్మి ఏరా బాధగా ఉందా అని చెప్పి స్వామి తన తలను నిమురుతూ ఉన్నారట. మధ్యాహ్నం సమయానికి లక్ష్మి కన్ను మూయడం జరిగింది. లక్ష్మి కన్ను మూసిన తర్వాత సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో ఒక బండి మీద లక్ష్మి దేహాన్ని తీసుకొని వచ్చి హాల్ ఉంది కదా, హాల్కి ఉత్తర భాగం వైపున తీసుకొచ్చి అక్కడ సమాధి చేయడం జరిగింది. ఈ సమాధి చేసేటువంటి ప్రక్రియలో బ్రాహ్మణులు ఆ లక్ష్మి దేహానికి పంచామృతాలతో స్నానం చేయించడం జరిగింది. అదేవిధంగా మొత్తం ఆ గొయ్యి మొత్తం తవ్వి వాడు ఆ పసుపు కుంకుమలతో లక్ష్మిని అలంకారం చేసి పుష్పమాలలు సమర్పించి ఎర్రని ఒక పట్టు ఉత్తరీయం దానికి కప్పి హారతులు ఇచ్చి ఈ విధంగా చేయడం జరిగింది. ఆ సందర్భంలో రమణ భగవానుడు కూడా లక్ష్మి గొప్పతనం గురించి చెప్పడం జరిగింది. అంటే చనిపోయినప్పుడు కొంతమంది 4 మాటలు చెప్తారు కదా, రమణ భగవానుడు ప్రత్యేకంగా లక్ష్మి గురించి మాత్రం ఆ రోజు చెప్పడం జరిగింది. లక్ష్మి పూర్వ జన్మలో ఎంతో సాధన చేసినటువంటి ఉత్తమమైనటువంటి సాధకురాలు, తాను ఈ జన్మలో తన ముక్తిని పొందడం కోసం ఈ ఆశ్రమానికి వచ్చి ఉంటుంది అని చెప్పి స్వామి చెప్పడం జరిగింది. అంతేకాకుండా దక్షిణ భారతదేశంలో ఒక సాంప్రదాయం ఉంది. సాధువులు మరణించినప్పుడు ఒక చర్మ శ్లోకాన్ని రాసి వారి సమాధిపై వాటిని చెక్కుతారు ఆ చర్మ శ్లోకాన్ని. రమణ భగవానుడు సాక్షాత్తు తన చేతులతోటి లక్ష్మి కోసం ఒక చర్మ శ్లోకాన్ని రచించడం జరిగింది. ఆ చర్మ శ్లోకంలో లక్ష్మి, ఈ గోవు లక్ష్మి ముక్తిని పొందింది అని చెప్పడం జరిగింది. ఒక ఆవుకి ముక్తిని ప్రసాదించడం జరిగింది. ఈ విషయంలో చాలా మంది అసూయ పట్టడం కూడా జరిగిందని చెప్పి చెప్తారు. అంటే ఒక పశువుకి ముక్తిని ఇచ్చారే, మేము ఇంతమంది ఉన్నాం కదా, మన మనుషులకి చాలా మందికి ముక్తిని ఇవ్వలేదు కానీ స్వామి ఒక పశువుకి ఇచ్చారని చెప్పి చాలా మంది కూడా అసూయ పట్టడం జరిగింది. అది ఎంత అదృష్టం చేసుకుంది లక్ష్మి పూర్వ జన్మలో. కాబట్టి లక్ష్మి పరమపదించిన తర్వాత తనకి అంగరంగ వైభవంగా సమాధి అన్ని చేసి రమణాశ్రమంలోనే సమాధి చేయడం జరిగింది. ప్రతి శుక్రవారం అక్కడ వైభవంగా పూజా కార్యక్రమం జరుగుతుంది ఆ లక్ష్మి ఆ గోమాత యొక్క సమాధి దగ్గర. మనం ఆ రమణాశ్రమంలో మనం ఈ లక్ష్మి గోమాత సమాధి మందిరం చూడొచ్చు. వెండి తొడుగులతోటి ఆ యొక్క గోమాత విగ్రహాన్ని కూడా అలంకారం చేసి ఉంటారు. అంటే వాళ్ళు అంత శ్రద్ధగా లక్ష్మి ఆ సమాధి మందిరాన్ని కూడా పూజిస్తారు. లక్ష్మి చనిపోయిన తర్వాత స్వామి అంతటి దుర్బల స్థితికి వచ్చినట్లుగా అందరికీ కనపడ్డారంటే చాలా దిగుల్లో ఉన్నట్టు, తాను మెట్లు దిగటానికి కూడా అంటే ఆ హాలు మెట్లు ఆ 2 మెట్లు దిగటానికి కూడా ఎంతో ఇబ్బంది పడిపోయారట స్వామి. ఆ విధంగా స్వామి అందరికీ కనిపించడం జరిగింది ఆ సందర్భంలో. అంటే తాను ఎంత వేదనకి గురయ్యాడు లక్ష్మి చనిపోతే. అంటే చాలా మంది చనిపోయినప్పుడు స్వామి అసలు పట్టించుకోలేదు, అంతగా కలత చెందలేదు. కానీ లక్ష్మి మృతి చెందినప్పుడు మాత్రం స్వామి ఎంతో ఆవేదనకు గురైనట్లుగా, స్వామి శరీరం కూడా ఎంతో దౌర్బల్యాన్ని పొందినట్లుగా అందరూ గమనించడం జరిగింది. తర్వాత ఈ వరుస క్రమంలో అంటే ఒకరి తర్వాత ఒకరికి స్వామి ముక్తినిస్తూ పంపిస్తూ ఉన్నారు. తనకన్నా ముందుగా తన అవతార పరిసమాప్తి చేయడానికి ముందుగా తన భక్తులను పంపిస్తూ ఉన్నారు. తర్వాత వరుసలో మొదలియారిపాటి 1908 ఆ ప్రాంతంలో వచ్చేసేసి సుబ్రహ్మణ్య మొదలియారు గారు, వారి తల్లి మొదలియారిపాటి గారు, వారి భార్య కామాక్షమ్మ గారు అరుణాచల క్షేత్రానికి వచ్చి అరుణాచలేశ్వరుడు దర్శించుకున్న తర్వాత విరూపాక్ష గుహకు వచ్చి అక్కడ రమణ భగవాన్ని దర్శించుకోవడం జరిగింది. రమణ భగవానుడు అయస్కాంతంలాగా ఆకర్షిస్తాడు. ఎప్పుడైతే రమణ భగవాను దర్శనం జరిగిందో అప్పుడే మొదలియారిపాటికి నేను అరుణాచల క్షేత్రం విడిచిరాను, ఆ జీవితాంతం ఈయనకే సేవ చేసుకుంటా అని చెప్పి అరుణాచల క్షేత్రంలోనే ఉండి హెచ్చమ్మాళ్ళు ఏ విధంగా అయితే స్వామికి నిత్యం భోజనం తయారు చేసుకొచ్చి తెస్తుందో అదేవిధంగా తాను కూడా మొదలియారిపాటి కూడా తను చనిపోయేంత వరకు కూడా తను రోజు కూడా భోజనం వండి కొంత భోజనం తీసుకొని వచ్చి స్వామికి సమర్పిస్తూ ఉండేది. తర్వాత కొంతకాలానికి సుబ్రహ్మణ్య మొదలియారి కూడా తిరిగి అరుణాచల క్షేత్రానికి వచ్చి స్వామిని సేవించుకోవడం కోసం
ఈ యొక్క అరుణాచల పర్వతానికి పడమర దిశలో ఉన్నటువంటి పల్లక్కుత్తు ప్రాంతంలో ఒక కుటీరాన్ని నిర్మించుకొని అక్కడే వాళ్ళ కుటుంబం అంతా కూడా సాధన చేస్తూ ఉండేవాళ్ళు, స్వామిని సేవించుకుంటూ ఉండేవాళ్ళు. తర్వాత కొంతకాలానికి ఆవిడ కామాక్షమ్మ అంటే కోడల కామాక్షం మొదలైనపాటి కోడల కామాక్షం కూడా గతించడం జరిగింది. కొంతకాలానికి మొదలైనపాటికి కూడా ముసలితనం వచ్చేసింది, దాని తోడు కళ్ళు కూడా కనపడేవి కాదు. అటువంటి సందర్భంలో ఎప్పుడైతే ఈ లక్ష్మి చనిపోయిందో, లక్ష్మి చనిపోయిన సందర్భంలో స్వామి అనటం జరిగింది, మొదలైనపాటి మాత్రమే ఇంకా మొదలైనపాటి మిగిలింది ఇంకా అని చెప్పి స్వామి అనటం జరిగింది. మొదలైనపాటికి కూడా సమయం ఆసన్నమైంది. ఆ సందర్భంలో ఆవిడకి కూడా ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల ఆవిడ కూడా వచ్చేసేసి గతించడం జరిగింది. ఆవిడ ఉంటున్నటువంటి తోటలోనే ఆవిడని అక్కడ సమాధి చేయటం జరిగింది. అక్కడ ఒక సమాధి మందిరం కూడా నిర్మించడం జరిగింది. ఆ విధంగా స్వామి హెచ్చమ్మ, లక్ష్మి మరియు మొదలయ్యేపాటిలకు కూడా ముక్తిని ప్రసాదించడం జరిగింది. అదేవిధంగా స్వామి సేవకుల్లో ముఖ్యంగా మాధవుడు అని ఒక ఆయన ఉన్నాడు. రమణాశ్రమం ప్రారంభమైన తర్వాత 5-6 సంవత్సరాలకి యువకుడిగా ఉన్నటువంటి మాధవుడు రమణాశ్రమానికి రావడం జరిగింది. వచ్చినప్పుడు మాధవుడి పరిస్థితిని, అతడి యాక్టివ్గా ఉండటాన్ని, ఆ ఉత్సాహాన్ని వాటన్నిటి చూసి ఆశ్రమం వాడు స్వామికి ప్రధాన సేవకుడిగా మాధవుడిని నిర్మించారు. మాధవుడు ఎంత భక్తి శ్రద్ధలతో స్వామికి సేవ చేశాడంటే, భక్తి కన్నా రమణ భగవాని మీద అతనికి ప్రేమ ఎక్కువగా ఉంది అని చెప్పేసి అనుకునే విధంగా అంత సేవ చేశాడు. కానీ శాస్త్రాల్లో ఒక విషయం చెప్పడం జరిగింది. అదేంటంటే సిద్ధ పురుషుల యొక్క స్పర్శ తగిలితే వాళ్ళ శరీరంలో తాపం ప్రారంభమవుతుందని చెప్పేసి. అదేవిధంగా ఈయన పక్కన ఎన్నో సంవత్సరాల నుంచి సేవ చేస్తూ ఉన్నాడు కదా రమణ భగవానుడికి. అందువల్ల ఏదో ఒక సందర్భంలో స్వామి స్పర్శ వాళ్ళకి దొరుకుతుంది. సిద్ధ పురుషుల యొక్క స్పర్శ ఎంత గొప్పది, ఒక్కోసారి ప్రమాదకరం కూడా అంటే, పసిపిల్లల్ని సిద్ధ పురుషుల యొక్క దేహాన్ని తాకించొద్దు అని చెప్తారు. చాలా మంది చిన్నపిల్లల్ని తీసుకొచ్చి సిద్ధ పురుషుల పాదాలను తాకిస్తారు. అలా తాకిస్తే వాడు త్వరగా మరణిస్తారని చెప్తారు. ఎందువల్ల అంటే వీళ్ళకి అప్పటిదాకా ఏ పుణ్యం పాపం కూడా ఉండదు, స్వచ్ఛంగా ఉంటారు ఆ పసిపిల్లలు. అందువల్ల వాళ్ళ శరీరాన్ని ఆ సిద్ధ పురుషుల దేహానికి తాకించినట్టయితే వాడు త్వరగా ముక్తిని పొందుతారు. కాబట్టి చిన్నపిల్లల్ని తాకించరాదు అంటారు. అదేవిధంగా మాధవుడు ఆయన సేవ చేసుకునేటప్పుడు ఎన్నో సందర్భంలో ఆయన స్పర్శ తగిలింది కాబట్టి ఆయన దేహంలో కూడా ఒక తాపం ప్రారంభమై కొంతకాలానికి ఆయన తీర్థయాత్రలు దర్శించాలి, తీర్థయాత్రలు తిరగాలని చెప్పి తీవ్రమైన కోరిక కలిగిందట. కానీ సిద్ధ పురుషుల స్పర్శ తగిలి వారి యొక్క తేజో వీక్షణ గురైనటువంటి వాళ్ళు వారి నుంచి భౌతికంగా దూరం అయితే వాళ్ళు ఎక్కువ కాలం బతకలేరు. మనం అరవిందుల వారి వృత్తాంతం చూసినట్టయితే వాళ్ళ భార్య కూడా ఆయన వదిలిపెట్టి, అరవిందుల వారిని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి ఆవిడ మరణించడం జరిగింది. అదేవిధంగా మాధవుడు కూడా తాను తీర్థయాత్రలు దర్శించాలి అది అని చెప్పినప్పుడు ఆశ్రమాధికారులు మొదలు ఒప్పుకోలేదు. నువ్వు ప్రధాన సేవకుడు కదా, నువ్వు వెళ్ళిపోతే అలాగా స్వామికి కార్యాలు చేసేది ఎవరు, ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి చెబితే ఆయన వాళ్ళ మాట వినకుండానే తనంతట తాను నిర్ణయం తీసుకొని ఒక సందర్భంలో ఆశ్రమం నుంచి వెళ్ళిపోవడం జరిగింది. తీర్థయాత్రలు అన్ని తిరిగి కుంభకోణం వెళ్ళడం జరిగింది. ఆ కుంభకోణంలో ఒక మఠం ఉంది. ఆ కుంభకోణం మఠానికి సంబంధించినటువంటి అధిపతి తన చివరి రోజుల్లో రమణ భగవానుడి సన్నిధిలో ఉండి చనిపోవాలని చెప్పేసి అనుకుని ఆయన వెళ్ళిపోయాడు. ఈ కుంభకోణానికి మాధవుడు ఎప్పుడైతే వెళ్ళాడో అందులో రమణ భగవాన్ శిష్యుడు అని చెప్పేసరికి వాళ్ళు ఆ కుంభకోణ మఠానికి మాధవుడిని అధిపతిగా చేయడం జరిగింది. అక్కడ ఉన్నాడు, ఎంతో కాలం మఠాధిపతిగా ఉన్నా ఎన్ని చేసినా కూడా ఆయనకు తృప్తి లేదు. తిరిగి వచ్చేసి శ్రవణాశ్రమానికి వద్దామంటే నేను వాళ్ళ మాట వినకుండా వచ్చేసాను కదా, తిరిగి రంపించుకుంటారో లేదో అని చెప్పేసి మాధవుడికి అనుమానం. ఇలాంటి డోలాయమాన పరిస్థితులు అయినప్పటికీ కూడా వెళ్దాం, మన ప్రయత్నం మనం చేద్దాం, రమణ భగవాన్ని రక్షిస్తాడు తప్పక. ఆయన అంటే ఆశ్రమాధికారులు ఒప్పుకోకపోయినా రమణ భగవాన్ని ప్రార్థిస్తే ఆయన రాణిస్తాడు కదా అనే ఉద్దేశంతో పళనికి 20 రోజుల ముందే టికెట్ బుక్ చేసుకున్నాడట వెళ్ళిపోవటానికి. కానీ ఇంతలో ఆ కుంభకోణంలోనే ఉన్నప్పుడు ఒక హోటల్ దగ్గరికి వెళ్ళి ఒక సోడా కొనుక్కొని తాగాడట. ఆ తాగి పద్మాసనంలో కూర్చొని అలాగే ప్రాణం వదిలివేయడం జరిగింది. ఆ విషయం రమణాశ్రమం వాడికి తెలిసిన తర్వాత రమణ భగవానికి తెలియజేస్తే రమణ భగవానుడు కుంజస్వామిని పంపించడం జరిగింది కుంభకోణానికి. కుంజస్వామి వెళ్ళి కుంభకోణంలోనే మాధవుడి యొక్క అంత్యక్రియలు మొత్తం నిర్వహించడం జరిగింది. ఆ విధంగా తన ప్రియమైనటువంటి ప్రధాన పరిచారకుడు సేవకుడైనటువంటి మాధవుడికి కూడా స్వామి ముక్తిని ప్రసాదించడం జరిగింది. మనం చెప్పుకున్నటువంటి నిష్క్రమణ క్రీడలో తర్వాత వ్యక్తి రామనాథ బ్రహ్మచారి. ఆయన మలయాళి వాసి, పాలక్కడ్ ఆ ప్రాంతంలో ఆయన నివసిస్తుండేవాడు, కేరళ ప్రాంతంలో. ఆయన రమణ భగవానుడి సన్నిధికి రావడం, ఆయన సేవించుకోవడం జరిగింది. రమణ భగవానుడు అంటే ఆయనకి ఎంతో భక్తి శ్రద్ధలు ఉండేవి. ఆయన గొప్ప కవి కూడా. ఆయన తమిళ సాహిత్యంలో ఎన్నో రచనలు చేయడం కూడా జరిగింది. చాలా పేదవాడు. ఆయన అరుణాచల క్షేత్రంలోనే ఊర్లో భోజనం చేసి ఆశ్రమానికి వచ్చి స్వామిని దర్శించుకొని సేవించుకుంటూ వెళ్ళేవాడు. ఆ గ్రామంలో ఉన్నటువంటి బ్రాహ్మణుల ఇళ్లలో అర్చనాది కైంకర్యాలు, నిత్యార్చన కైంకర్యాలు చేసి చెప్పులు కొనుక్కోవడానికి డబ్బులు లేకపోవడంతో పాపం గోని సంచులు కాళ్ళకు కట్టుకొని విరూపాక్ష గుహ దాకా వచ్చి స్వామి దర్శనం చేసుకొని వెళ్ళేవాడు. కానీ అందులో ఈ విధంగా తిరగటం వల్ల ఒంట్లో వేడి ఎక్కువ అవటం వల్ల ఆయనకి ఎక్కువగా కీళ్ళ నొప్పులు వచ్చేవి. అందువల్ల సరిగ్గా నడవలేకపోయేవాడు.
కొన్ని సందర్భాల్లో రమణ భగవానుడు రామనాథ బ్రహ్మచారితో అనడం జరిగింది, రామనాథ, నువ్వు నడిచే నడకని చూసి చాలామంది నువ్వు నన్ను ఎగతాళి చేస్తున్నావు అనుకుంటున్నారా అని చెప్పేసి స్వామి అనేవాడాడు చాలా సందర్భాల్లో రామనాథ బ్రహ్మచారిని. ఆయన గొప్ప కవి. ఆయన ఒకానొక సందర్భంలో రమణ భగవాని సన్నిధిలో శిష్యులందరి సమక్షంలో తిరుచిరునాథుడికి, పరమాత్ముడికి, అదేవిధంగా చిదంబరం నటరాజస్వామికి, రమణుడికి పోలికలను ఉదాహరిస్తూ 3 గంటల సేపు ఉపన్యాసం చెప్పడం జరిగిందట. ఈ ఉపన్యాసంలో ఆయన అనేక సందర్భాల్లో ఆండవని అని చెప్పడం జరిగింది రమణ భగవానుడి గురించి. అందువల్ల ఆయన ఆండవని అని కూడా సరదాగా చాలా మంది పిలుస్తారు. ఈ రామనాథ బ్రహ్మచారి ఒక గొప్ప తమిళ కవి అని చెప్పుకున్నాం కదా. ఆయన రమణ భగవానుడి గురించి రమణ అనుభూతి అనేటువంటి కావ్యాన్ని కూడా రచించడం జరిగింది. అదేవిధంగా తొలిచుడి నాద కండనే అనేటువంటి ఒక శ్లోకాల సమూహాన్ని కూడా ఆయన రచించడం జరిగింది. ఇందులోనే అనేక సార్లు ఆండవని అని కూడా ఆయన పేర్కొనడం జరిగింది రమణ భగవానుడి గురించి. ఇందులో ఆయన రమణ భగవానుడి గురించి రాస్తూ, నేను తిరుచుడిలో ఆ ఈశ్వరుణ్ణి దర్శించుకుని అక్కడే ఉండిపోదాం అనుకున్నాను, కానీ ఆయనే చిదంబరంలో నటరాజుగా నాట్యం ఆడుతున్నాడని, ఆయనే భక్తులపై కరుణతోటి అరుణాచల క్షేత్రంలో విరూపాక్ష గుహలో మనిషి రూపంలో వెలసి ఉన్నాడని చెప్పేసి తెలిసి ఆయన దర్శించుకోవడానికి ఇక్కడికి వచ్చానని చెప్పేసి రాయటం జరిగింది. ఆ రామనాథ బ్రహ్మచారి ఎన్నో సంవత్సరాల పాటు స్వామికి ఎనలేని సేవ చేసుకొని ఈ కీళ్ల వాతం, ఈ కీళ్ల నొప్పులు వీటి వల్ల వైద్యం కోసం 1946 ప్రాంతంలో మద్రాసుకు వెళ్ళి స్వామిని విడిచి దూరంగా ఉండటం వల్ల కొద్ది రోజులకి ఆయన మరణించడం జరిగింది. ఈ విధంగా స్వామి తనకన్నా ముందుగా తనను నమ్ముకున్నటువంటి తన ముఖ్యమైనటువంటి భక్తులందరినీ కూడా వాళ్ళందరికీ కూడా ముక్తిని ప్రసాదించి తర్వాత తన అవతారాన్ని సమాప్తి చేయాలని చెప్పేసి అనుకున్నారు. స్వామికి మొదటి నుంచి కూడా ఆరోగ్య సమస్యలు, అంటే ఆరోగ్య సమస్యలు దేహానికి వస్తాయి, జ్ఞానులకు వస్తాయా, మహాత్ములకు వస్తాయని చెప్పేసి అనుకోకూడదు. దేహం అన్నటువంటి దేహదారుడు ఎవరికైనా కూడా దేహానికి సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి. స్వామి కూడా వాతావరణాన్ని బట్టి ఆయనకి వాతావరణం బాగలేనటువంటి చల్లగా ఉన్నటువంటి సమయంలో ఉబ్బసము, అదేవిధంగా స్వామి కీళ్ల నొప్పులు మొత్తం కూడా ఉండేది. కీళ్ల నొప్పులు అనేటప్పుడు ఒక సరదా సన్నివేశాన్ని మనం చెప్పుకోవాలి. ఏంటంటే, ఒక జడ్జి గారు రమణ భగవాన్ని దర్శించుకోవడానికి వచ్చారట. వచ్చినప్పుడు రమణ భగవానుడి కీళ్ల నొప్పులు అని చెప్పి తెలిసి ఆయన కాళ్ళు పడుతూ ఉన్నాడు. ఆ జడ్జి గారు పడుతూ ఉంటే రమణ భగవానుడు, ఏం పని ఇది, ఏం చేస్తున్నారు మీరు అని చెప్పేసి అన్నాడట ఆయన్ని. అంటే, ఏమి లేదు స్వామి, మీ కాళ్ళు పట్టుకుంటే పుణ్యం వస్తుందని చెప్పేసి మీ కాళ్ళు ఒత్తుతున్నాను అన్నాడు. అంటే అప్పుడు రమణ భగవానుడు తన 2 కాళ్ళు చాచి ఆయన కాలు ఆయనే ఒత్తుకుంటున్నాడట. ఏం స్వామి ఏం చేస్తున్నారు మీరు అంటే, నాకు కూడా కొంచెం పుణ్యం కావాలి కదా అన్నాడట. అంటే ఈ శరీరాన్ని రమణ భగవానుడిగా చూడవాకండి అని చెప్పేసి తెలియజేయడం కోసం ఆయన అనేక దృష్టాంతాలు, అనేక ఉదాహరణ రూపంలో చెప్పడం జరిగింది. స్వామికి ఉబ్బసం, కీళ్ల నొప్పులు ఉండేవి, కానీ అవి మొత్తం కూడా రమణ భగవానుడు పట్టించుకునేవాడు కాదు. ఆయన అసలు కదిలించలేకపోయేవి. ఒకానొక సందర్భంలో స్వామికి కామెర్ల వ్యాధి రావడం జరిగింది. ఆ కామెర్ల వ్యాధి వచ్చినటువంటి సందర్భంలో డాక్టర్లు, అంటే ఆశ్రమంలోనే డాక్టర్లు ఉన్నారు, అంతేకాకుండా వాళ్ళు ఈ ఆశ్రమంలో డాక్టర్ల వల్ల కాలకపోయినప్పుడు మద్రాసు నుంచి స్పెషలిస్ట్ని పిలిపిస్తారు. వాళ్ళందరూ వచ్చి ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ వ్యాధి తగ్గలేదట. చివరికి వాళ్ళందరూ కలిసి స్వామిని ప్రార్థన చేయడం జరిగింది, స్వామి మీరే తగ్గించుకోండి, మా వల్ల కావట్లేదు అని. అంటే అప్పుడు స్వామి తన శిష్యుని పిలిచి ఒక కషాయం, ఇది వీటితోటి తయారు చేయండి అని చెప్తే ఆ శిష్యులు తయారు చేసి తీసుకొని వస్తే ఆ కషాయం తాగిన వెంటనే అది కామెర్ల వ్యాధి. అంటే అంతకు పూర్వం ఈ డాక్టర్లు ఎంత ప్రయత్నించినా తగ్గినటువంటి ఆ వ్యాధి కషాయం తాగడం వల్ల తగ్గిపోయిందట. అలాగే ఒకనొక సందర్భంలో రమణ భగవానుడికి ఎక్కిళ్ళు వచ్చాయట, ఆగకుండా ఎక్కిళ్ళు వస్తూనే ఉన్నాయట. అప్పుడు కూడా డాక్టర్లు అనేక మందులు ఎంత ఉపయోగించినా, ఆయుర్వేద మందులు ఉపయోగించారు, అలోపతి మందులు ఎన్ని వాడినా కూడా తగ్గలేదట. కానీ స్వామి తనే ఒక కషాయాన్ని తయారు చేయించుకుని దాన్ని తాగితే ఆ కషాయం తాగిన వెంటనే ఆయనకి ఉపశమనం లభించిందట. ఈ విధంగా అనేక సందర్భాల్లో వాళ్ళు మా వల్ల కాలే స్వామి మీరే తగ్గించుకొని ప్రార్థన చేస్తే ఆయన తగ్గించుకోవడం జరిగింది. కానీ ఎప్పుడైతే లక్ష్మి, హెచ్ఎంఆర్, అదేవిధంగా మొదలియారిపాటి, మాధవుడు, ఈ రామనాథ బ్రహ్మచారి, ఈ మొత్తం వీళ్ళందరూ కూడా వరుసగా పరమపదించడం, వీళ్ళందరికీ వాళ్ళు పరమపదించడం అంటే వాళ్ళందరూ ఎప్పుడు చనిపోతారో కూడా స్వామికి తెలుసు అని చెప్పేసి మనం అనుకోవాలి. వాళ్ళందరికీ విముక్తిని ప్రసాదించిన తర్వాత అయినా కూడా స్వామి అప్పటి నుంచి తీవ్రమైనటువంటి ఒక దుర్బల స్థితికి లోనవ్వడం జరిగింది. స్వామి అసలు ఏంటి శక్తిహీనులు అవుతున్నారా అన్నట్లుగా తెగదు కుంగిపోతూ బాధపడుతూ ఉన్నట్టుగా అందరికీ కనిపించడం జరిగింది. ఆ సందర్భంలోనే స్వామి ఇంకా తన శరీరాన్ని పట్టించుకోవడం కూడా, అంటే అంతకుముందు తగ్గించుకోండి, భక్తుల అనుగ్రహం కోసమే వాళ్ళు శరీరాన్ని ధరించారు. మహాత్ములు తమ శరీరాన్ని లోక కళ్యాణార్థం ధరిస్తారు, అంటే లోకానికి ఉపదేశం ఇవ్వడం కోసం, లోకానికి ఉపయోగపడటం కోసం. కానీ ఎప్పుడైతే ఆయన అవతార పరిసమాప్తి
అనేది దగ్గర పడిందో అప్పుడు స్వామి ఆ శరీరాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టారు. అంటే ఏ రోగం వచ్చినా కూడా ఆయన పట్టించుకోకపోవడం, వాడికి ఏవి అంటే సాధారణంగా మందులు తీసుకొచ్చి ఇచ్చినా కూడా నాకెందుకు ముందు మీరే వాడండి అంటారు ఆయన. మనం మొదలారిపాటి గురించి చెప్పుకున్నాం. ఒకనొక సందర్భంలో స్వామి వారి దేహం బాగా వీక్గా ఉన్నప్పుడు, అంటే స్వామి నీరసంగా ఉన్నప్పుడు డాక్టర్లందరూ బలమైనటువంటి ఆహార పదార్థాలు పెట్టండి, స్వామి తక్కువ తింటారు కాబట్టి కొంచెం ఎక్కువ పెట్టండి, ఈ విధంగా చెప్పినప్పుడు వాళ్ళు ఏదో ఒకటి ఇస్తే స్వామి తీసుకునేవాడు కాదు. నాకెందుకు, నాకు ఒక్కడికి ఆయనకు ప్రత్యేకత చూపిస్తే ఆయన తట్టుకునేవాడు కాదు. ఆయన కోప్పడేవాడు. నాకెందుకు ప్రత్యేకంగా నన్ను చూడొద్దని చెప్పాను కదా, పెడితే అందరికి సమానంగా పెట్టండి అనేవాళ్ళు. అదేవిధంగా ఆహారం కూడా కొంచెం ఎక్కువ వడ్డించినా కూడా స్వామి కోపం వచ్చేది. ఏంటి మీరు నాకు ఎక్కువ ఎందుకు వడ్డిస్తున్నారు, అందరికి సమానం అని చెప్పాను కదా, ఎందుకు అలా ఎక్కువ వడ్డిస్తున్నారని కోపడేవాడు. కానీ మొదలియారిపాటి మాత్రం స్వామి ఒకనొక సందర్భం నీరసంగా ఉన్నారు, స్వామికి ఎక్కువ ఆహారం పెట్టాలని డాక్టర్లు చెప్పినప్పుడు తను స్వతంత్రంగా వెళ్ళి నేను వడ్డిస్తానని చెప్పి స్వామి కొంచెం ఎక్కువ వడ్డించిందట. ఇప్పుడు స్వామి ఎన్నిసార్లు చెప్పాలి మీకు, నాకు ఎందుకు ఎక్కువ వడ్డించావు అని చెప్పేసి గట్టిగా అడిగితే ఇప్పుడు మొదలైనపాటి స్వామితో అందట, స్వామి అంతా భ్రమే అంటారు కదా మీరు, ఈ లోకం అంతా మాయా భ్రమ అంటారు కదా, ఇది ఈ అన్నం నేను పెట్టినటువంటి అన్నం కూడా మాయే తినండి అని చెప్పేసి అందట. సరే ఇప్పుడు స్వామి నవ్వుతబ్బో నా ఉపదేశం నాకే చెప్పావే అని చెప్పేసి నవ్వారట. ఈ విధంగా ఈ శిష్యులు వీళ్ళందరూ కూడా స్వామిని ఎంతో ప్రేమతో భక్తితో చూసుకున్నారు కాబట్టి ఆయన వాళ్ళందరికీ కూడా ముందుగా ముక్తిని ప్రసాదించాలి అనేటువంటి కంకణం కట్టుకున్నట్టున్నారు. అందువల్ల ముందు వాళ్ళందరినీ కూడా సాగనంపడం జరిగిందని చెప్పేసి మనం అనుకోవాలి. ఈ సందర్భంలోనే స్వామి దేహం కూడా నానాటికి దుర్బలం అవడం జరుగుతుంది. ఇక అవతార పరిసమాప్తి అనేటువంటి ఘట్టం ఇంకా రాబోతూ ఉంది. మనం రమణ భగవానుడి జీవిత చరిత్రలో 18వ అధ్యాయం కూడా పూర్తి చేసుకున్నాం. 19వ అధ్యాయాన్ని తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం నమో భగవతే అరుణాచల రమణాయ. సర్వే జనా సుఖినో భవంతు.